రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే ఆధార్ కార్డ్ తరహాలో కూడా ఒక రైతులకు కూడా కార్డు జారీ చేస్తున్నట్లు చెప్పింది. అయితే దేశవ్యాప్తంగా పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే రైతులు నమోదు ప్రక్రియ కూడా మొదలవబోతుంది. అయితే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నమోదు జరగబోతుందని చెప్పి తెలుస్తుంది. మరి ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్ లో శివ రెడీగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ వినయన, కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో ఒక శుభవార్త చెప్పేందుకు సిద్ధంగా ఉంది. ఆధార్ తరహాలో కొత్త కార్డులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పథక రచన చేస్తుంది. అంటే ఆధార్ తరహా కార్డులను అందించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దేశంలోని రైతులందరికీ పథకాలన్నీ కూడా సత్వరం వారికి అందేలాగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆధార్ తరహా కార్డులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే నమోదు ప్రక్రియకు సంబంధించి కేంద్రం ఇటు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నమోదు ప్రక్రియ అంటే కార్డులను తీసుకునేందుకు అర్హులైన రైతుల నుంచి ఈ కార్డులను సేకరించేందుకు ఆధార్ తరహా కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించాలంటూ కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 19 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. అంటే ఏదైతే ఈ ఆధార్ కార్డు తరహా కార్డులను ఏదైతే రైతులకు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే పథకాలన్నీ కూడా వారికి అందే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తరహా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ఒక ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పటికే 19 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది. అది తెలంగాణ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా చేరినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో కూడా ఈ పథకం ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాష్ట్రాల రైతుల నమోదు రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కల్పించడంతో పాటు అన్ని సేవలకు సమన్వయంతో దాన్ని నిర్వహించేందుకు ఈ ప్రక్రియను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. దేశంలోని 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు కేంద్రంతో ఈ రైతులకు ఆధార్ తరహా కార్డులను జారీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం PMU ఏర్పాటుకు సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో సోమవారం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆధార్ తరహా కార్డులకు అందరికీ ఇవ్వాలి, రైతులందరికీ కూడా రాష్ట్రం అలాగే కేంద్రం ఇచ్చే పథకాలన్నీ కూడా రైతులకు సత్వరం అందే విధంగా, రైతులను ఆదుకునే విధంగా కూడా పథకాలు ఉంటాయి. కాబట్టి ఆ పథకాలన్నీ కూడా వారికి అందే విధంగా ఉండాలంటే దీనిలో రైతులకు సంబంధించి గుర్తింపు కార్డు ఉండాలి, ఆధార్ తరహా గుర్తింపు కార్డు ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి అధిపతిగా కూడా కొంతమంది దానికి సంబంధించి చైర్మన్ అలాగే అంటే దానికి సంబంధించిన ఉన్నతాధికారి, వారి కింద పనిచేసే కొంతమంది అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో నియమించింది. దానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అంటే ఈ ఆధార్ తరహా కార్డులు ఇవ్వడం ద్వారా రైతులకు ఎటువంటి లాభాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వారికి పథకాలు కానీ సహాయ సహకారాలు అందుతాయి అనే దానిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారికి అవగాహన కల్పించిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత ఎవరికి కార్డులు జారీ చేస్తున్నారు, రాష్ట్రంలో అలాగే జిల్లాల వారీగా ఎన్ని కార్డులు వారికి వెళుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి సహకారం అందుతుందా లేదా, ఎటువంటి సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయి, రైతులకు అందే విధంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది కూడా వ్యవసాయ శాఖ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తుందంటూ కూడా PMU ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఇప్పటికే 19 రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఇది కంటిన్యూ అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది ప్రధానంగా చెప్తుంది. వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం 2024-25లో మొత్తం 2817 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన సమస్త సమాచారం సేకరించి అదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా అందరి సమాచారం, ఇక భూములు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, వారికి ఎన్ని ఎకరాల పొలం ఉంది అనే దానిపై మాత్రం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వారి వద్ద లేవు. కానీ ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాలను భూములు, పంటల వివరాలు కేంద్రానికి ఇవ్వలేదు. కాబట్టి దాని సమాచారం అంతా కూడా సేకరించి కేంద్రానికి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో అలాగే దేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి కార్డులు జారీ చేశారు, ఈ కార్డుల ద్వారా వారికి సంక్షేమ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అనేది ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి ఈ నమోదు ప్రక్రియ ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి ఎంతమందికి ఆధార్ తరహా కార్డులు ఇచ్చారు, ఎంతమంది వీటికి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు అనే దానిపై కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత పూర్తి నివేదికను మాకు సమర్పించాలనేది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకుని దానికి సంబంధించి ప్రక్రియ
ఇప్పటికే ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తోంది. అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకు ఆధార్ తరహా కార్డులు ఇవ్వడం ద్వారా రైతులకు అన్ని రకాల పంటలకు సంబంధించి కానీ, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి అన్ని విధాల పథకాలను సత్వరమే వారికి అందే విధంగా ఈ ఆధార్ తరహా కార్డును ఇవ్వడం ద్వారా వారికి ఉపయోగపడుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, వారందరికీ కూడా ఆధార్ తరహా కార్డులను ఇవ్వాలి, ఇష్యూ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వినయన, సదస్సు ఎప్పుడు మొదలవబోతుందో ఏమైనా సమాచారం ఉందా? దానికి సంబంధించిన పలు సూచనలు కానీ, ఆదేశాలు కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి నుంచి రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రులు, ఆ సంబంధిత శాఖ అధికారులందరికీ కూడా ఆ సూచనలు అందినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణకు సంబంధించి కూడా వారికి సంబంధించి ఒక కమిటీని కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. మొత్తం వారికి సంబంధించి మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేశారు. పిఎంయు అధిపతిగా వ్యవసాయ శాఖ సంచాలకుడుగా బి గోపి, సభ్యులుగా సిసిఎల్ఏ కార్యదర్శి మందా మకరందు, అలాగే ఐటీ శాఖ ఉప కార్యదర్శిగా బివేష్ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడుగా సర్వేశ్వరరెడ్డి, ఐటీ శాఖ సీనియర్ సంచాలకుడుగా రాధాకృష్ణ నియమిస్తూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఒక పర్యవేక్షణ అధికారి ఉండాలి కాబట్టి ఆ అధికారి పర్యవేక్షణలో మిగతా సభ్యులందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమాలు సంబంధించి కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టడానికి ఒక టీం ఉంటుంది కాబట్టి వ్యవసాయ శాఖకు సంబంధించిన టీంను ఏర్పాటు చేశారు. ఆ టీం ఆధ్వర్యంలో ఈ కార్డుల రిజిస్ట్రేషన్ కానీ, అంటే ఆధార్ తరహా కార్డుల రిజిస్ట్రేషన్, వారికి రైతులకు వారు అర్హులా కాదా అనేది గుర్తించి వారికి కార్డులు అందజేయడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి ఎన్ని రోజుల కార్డు ఇవ్వాలనే దానిపై కూడా వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అంటే అవగాహన కార్యక్రమాల్లో దానివల్ల ఉపయోగం ఏంటి, కేంద్ర ప్రభుత్వం జారీ చేసే కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా రైతులందరికీ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత కార్డులు ఇష్యూ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలన్నీ కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఇటు రైతులకు అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగానే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. వినయన, రైట్ శివ, మరి ఆధార్ కార్డ్ తరహాలోనే, అంటే ఆధార్ కార్డ్ పూర్తి భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక భారతీయుడిగా గుర్తింపు ఉంటుంది. అదే తరహాలో రైతులకి కూడా, అంటే వాళ్ళు ఏమైనా అర్హులు అనర్హులు అటువంటివి ఏమైనా పెట్టే సమాచారం ఏమైనా మీ దగ్గర ఉందా? రైట్, ఇక ఆధార్ తరహా అంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి అందే పథకాలన్నీ కూడా రైతులకు అందే విధంగా కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేందుకు ఆ తరహా కార్డులను, గుర్తింపు కార్డు అనేది దేశవ్యాప్తంగా ఏ విధంగా అయితే ఆధార్ కార్డు ఉందో అలాగే రైతులకు కూడా ఇటువంటి కార్డు ఉండేలాగా కూడా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్డును రూపొందించాలి అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు విధి విధానాలు ఇంకా ముందు ఇంకా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందు ప్రజలందరికీ అవగాహన కల్పించాలి, కార్డులను కూడా వారికి ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసిన తర్వాత దాని విధి విధానాలు, ఇతర సూచనలన్నీ కూడా తర్వాత తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. వినయ్, థ్యాంక్ యూ శివ. మనం చూస్తున్నాం, త్వరలో దేశవ్యాప్తంగా కూడా రైతులకు కొత్త కార్డులు ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆధార్ కార్డు తరహాలో కూడా ప్రత్యేక కార్డులు జారీ చేయబోతున్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి బడ్జెట్ కూడా విడుదలైంది. 2817 కోట్లు కేటాయింపు చేసినట్లు కూడా మనకి సమాచారం అందింది. అయితే రైతులకి అవగాహన సదస్సులు కూడా త్వరలో పెట్టాలనుకుంటున్నారు. అవగాహన సదస్సులో ఏంటి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది కూడా దాన్ని బట్టి వారు తీస్తారు. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.